హైదరాబాద్ ప్రజలందరూ ఏమనుకుంటారంటే 100 కోట్ల రూపాయల గురించి ఎవరైతే డక్కన్ సిమెంట్స్ వారి సమాచారం వచ్చిందో గన్ను పెట్టి పైసలు అడిగిరు రోహిన్ రెడ్డి గారు అనేది ఒకటి వచ్చింది. ముఖ్యంగా సొండా సురేఖ గారి కూతురు ఎవరైతే ఉన్నారో ఉన్నత పైన పదవులు ఉన్నారో వాళ్ళ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. రోహిన్ రెడ్డి గారు కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ వేధిస్తున్నారు, ఒక బీసీ బిడ్డల్ని వేధిస్తున్నారని చెప్పి బహిరంగంగా చెప్పారు. వాళ్ళేమో మినిస్టర్ గారేమో ఓఎస్డీ గారు గన్ను పెట్టి బెదిరించారు, పైసలు కావాలని చెప్పి డక్కన్ సిమెంట్స్ వారిని బెదిరించండి అని చెప్పి బహిరంగంగానే వాళ్ళు కంప్లైంట్ ఇస్తే ఆ రోజు పోలీసులు అతన్ని అరెస్ట్ చేయడానికి పోయారు. అంటే సోషల్ మీడియాలో పోస్టులు పెడితేనేమో అరెస్టులు అవుతున్నాయి, రిమాండ్లు అవుతున్నాయి. ఖాళీ మీరు ఇంత 100 కోట్ల రూపాయల గురించి అవినీతి గురించి మాట్లాడుకుంటుంటే, గన్ కల్చర్ గురించి మాట్లాడుకుంటుంటే శోచనీయమండి. తెలంగాణ ప్రభుత్వం సిగ్గుచేటు, తెలంగాణ ప్రజలు బాధపడుతున్నారు ఇలాంటి గవర్నమెంట్ను ఎన్నుకున్నందుకు. ఎందుకంటే 100 కోట్ల రూపాయల గురించి గన్నులు పెడుతున్నారంటే అసలు శాంతి భద్రతలు ఎక్కడున్నాయి? డీజీపీ గారు కొత్తగా 10 బాధ్యతలు తీసుకురు, మళ్ళీ వాళ్ళు దాన్ని సుమోటగా ఎందుకు తీసుకోలేరు? ఎందుకంటే ప్రెస్ మీట్లో మాట్లాడారు, అంత మాట్లాడారు. మళ్ళీ క్యాబినెట్ కాగానే టీ కప్ల తుఫాన్ లెక్క సమసిపోయింది. మాది కామన్ విషయం అంటే చెప్తారు. అంటే 100 కోట్లు ఎవరెవరు పంచుకున్నారు, అసలు గన్నులు ఎక్కడి నుంచి వచ్చినాయి, దానిపైన లోతైన విశదీకరణ జరగాలి. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో ఈరోజు మేము పార్టీ తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిపైన ఎఫ్ఐఆర్ కాపీ ఖచ్చితంగా కావాలి, దానిపైన ఎంక్వైరీ కావాలి, నిజాలు తెలవాలి. లేకుంటే ఎవరెవరు ఎంత పంచుకురో బహిరంగంగా చెప్తే ప్రజలన్నా అరే వీళ్ళు డైరెక్ట్ పంచుకునేది కూడా చెప్పేస్తున్నారంట అని చెప్పి అట్లనన్నా సంతోషపడతారు. ఎందుకంటే చాలా మంది బిజినెస్ పీపుల్ అంతా హైదరాబాద్లో ఉన్నారు, అందరూ 100 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. ఈ గన్ను కల్చర్ ఎప్పుడైతే బయటకు వస్తుందో అందరూ భయభ్రాంతులకు గురి చేస్తారు. అంటే ఇండైరెక్ట్గా మా దగ్గర గన్నులు కూడా ఉన్నాయి, మీరు ఇస్తారా ఇయ్యారంట అని చెప్పి ఇండైరెక్ట్గా బెదిరించినట్టే ఉంది. దీనిపైన డీజీపీ గారు ఏం స్పందిస్తారో ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం వరకు మేము చూస్తామండి. లేకుంటే ఖచ్చితంగా ప్రత్యక్షంగా మేము కార్యాచరణ ప్రకటిస్తాం, ఖచ్చితంగా ధర్నాలు చేస్తాం, శాంతి భద్రతలు కాపాడే వరకు మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాడతామండి. మీరు చూసిరు కదండి, మాగంటి సునీత గారి పిల్లలు 10 మంది 20 మంది పోయి ప్రచారం చేస్తుంటే కూడా పోలీసు వాళ్ళు ఆపిన సంఘటనలు సోషల్ మీడియాలో వచ్చినాయి, పేపర్లు వచ్చినాయి. అంటే ఒక కుటుంబం వాళ్ళ తండ్రి చనిపోయినందుకు బాధగా వాళ్ళు ఓట్లు అభ్యర్థిస్తుంటే ఎంత క్రూరంగా ఒక చనిపోయిన కుటుంబాన్ని కూడా వాళ్ళు వదలట్లేరంటే ముఖ్యమంత్రి గారు కానీ ఇక్కడ ఉన్న కాంగ్రెస్ కానీ ఏం చేస్తుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి ఓటు ఆడే హక్కు ఉంది. నిబంధనలు లోబడే 10-20 మందితో ప్రచారం చేస్తుంటే వాళ్ళపై పోలీసు వాళ్ళు ఆపడం ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించుకోండి. అదేవిధంగా గుండాయిజం తోటి బెదిరిస్తున్నారంట అని చెప్పి చాలా ఆరోపణలు ఉన్నాయి, మేము కూడా లైవ్గా చూస్తున్నాం. అట్లాంటివి బంద్ చేసుకోవాలి. తెలంగాణ ప్రజలు ఖచ్చితంగా జూబ్లీస్ ఎలక్షన్ లో బుద్ధి చెప్తారు. మాగంటి సునీతమ్మకు ఖచ్చితంగా భరోసాగా ఉంటారు. కేసీఆర్ గారి కేటీఆర్ గారి అభివృద్ధిని హైదరాబాద్ ప్రజలు ఎప్పటికీ కోరుకుంటారు. దానికి అనుగుణంగానే ఫలితం వస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ అన్ని విషయాల్లో ఘోరంగా వైఫల్యం చెందింది. అసలు ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వం ఉందా లేదా ప్రజలకందరికీ కూడా అనుమానం. ఈ ప్రభుత్వము అప్రజాస్వామికంగా ఈరోజు రాజ్యాంగానికి విరుద్ధంగా ఈ ప్రభుత్వం నడిపిస్తున్నారు. ఈ ముఖ్యమంత్రి పరిపాలన ఏ విధంగా ఉందంటే గుడ్డెద్దు చేలబడ్డట్టుంది. ఇక మంత్రులు అయితే సరాసరి ఎవరికి దోచింది వాళ్ళు దోచుకోవడం తప్ప ఇంకో పని లేదు. ఒకరి మీద ఒకరు ఆరోపణలు, ఈ విధంగా రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశారు. ఇప్పుడు కొండా సురేఖ గారి కూతురు స్వయంగా ఆరోపణ చేసింది. మరి ఆరోపణ చేసినప్పుడు ఈ ముఖ్యమంత్రికి ఇంత ఒక క్యాబినెట్ మంత్రి పైన ఈ విధంగా ఆరోపణలు చేస్తుంటే, ఈ విధంగా ఆ క్యాబినెట్ మంత్రికి అగౌరవపరుస్తుంటే ఆయన తగిన చర్య తీసుకోవాలి, దాని మీద సమగ్రమైన ఎంక్వైరీ చేయించాలి, తప్పకుండా బాధ్యులు ఎవరో వారి పైన తీసుకోవాలి, ఆ విధంగా చేయాలి. మరి ఇప్పుడే మా నవీన్ రెడ్డి గారు చెప్పినట్టుగా మరి ఈరోజు ఎన్నికలు వచ్చాయి, జూబ్లీ ఉప ఎన్నికలు. ఈ ప్రభుత్వం అధికారము చేతిలో ఉందని చెప్పి మొత్తం ఇలా అధికార దుర్వినియోగం చేస్తుంది. కనీసము అక్కడ ప్రచారం నిర్వహిస్తుంటే కూడా ప్రచారాన్ని అడ్డుకోవడానికి పోలీస్ యంత్రాంగం కూడా ఉపయోగించుకుంటుంది. మరి కొత్తగా వచ్చినటువంటి డీజీపీ శివధర్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన నూతనంగా మొన్ననే ఒక వారం కూడా కాలేదు శాంతి భద్రతను కాపాడాలి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో హోమ్ మినిస్టర్ లేడు, ముఖ్యమంత్రి మొత్తం. ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫుకెళ్ళి మేము కంప్లైంట్ కూడా చేస్తాం. ఈరోజు దానిపైన వెంటనే రిజిస్టర్ చేయాలి, తర్వాత వారిపైన బాధ్యులైన వారి చర్యలు తీసుకోవాలి. ఈ గన్ కల్చర్ కూడా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? ఈ గన్ కల్చర్ ఎందుకు వచ్చింది? ఎవరిచ్చారు గన్నులు? ఏ పర్మిషన్ ప్రభుత్వం ఇచ్చిందా? వాళ్ళ గన్ కల్చర్ కూడా బయట పెట్టాలి. ఈరోజు బయట పెట్టాలి. తప్పకుండా వారి దోషులపైన తప్పకుండా ఎంక్వైరీ చేయాలి, సమగ్రమైన ఎంక్వైరీ చేయాలి, తప్పకుండా వారిపైన చర్య తీసుకోవాలి, మళ్ళీ ఒక్కసారి జరగకుండా చేయాలని డిమాండ్ చేస్తాం. ఈ పరిస్థితులు చూస్తుంటే
రాష్ట్రంలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా, పరిపాలన నడుస్తుందా అనేది అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరేమో మంత్రి ఓఎస్డి వచ్చి గన్ను పెట్టినని ఒకరు అంటారు, ఒకరేమో ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు వచ్చి గన్ను పెట్టినని ఒకరు అంటారు. అసలు ఇక్కడ ఏది ఆ గన్ను ఎక్కడిది, ఆ గన్నుకు లైసెన్స్ ఉందా, లైసెన్స్ గన్నా లేకపోతే లైసెన్స్ లేని గన్నా, ఎందుకు దీన్ని మిస్యూజ్ చేశారు, దీన్ని ఏ విధంగా ఇట్లా వాడారు అనే దాని మీద సమగ్రమైన విచారణ జరపాలని చెప్పి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రతినిధి బృందం ఈరోజు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గతంలో సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాల్లో ఎన్నో రకాల అభివృద్ధి చెంది శాంతి భద్రతలకు మారుపేరుగా తెలంగాణ రాష్ట్రం దేశంలోనే ఒక పేరు తెచ్చుకుంది. తెలంగాణ పోలీసులు బెస్ట్ పోలీసులు అనేది ఒక శాంతి భద్రతలకు నిలయము హైదరాబాదు కానీ తెలంగాణ రాష్ట్రం అని పేరు తెచ్చుకుంది. కానీ ఈ రోజు చూసుకుంటే విచ్చలవిడిగా బీహార్ లాంటి రాష్ట్రాలలో లేకపోతే వేరే రాష్ట్రాలలో ఏ విధంగానైతే ఈ దసరా పండుగకు దీపావళి పండుగకు చిన్నపిల్లలు ఏ విధంగా అయితే గన్లు వాడుతున్నారో అట్లాంటి కల్చర్ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చింది. అసలు ఈ కల్చర్ ఉంటే ఎవరైనా పెట్టుబడిదారులు వస్తారా, ఎవరన్నా ప్రజలు అసలు బిక్కు అని భయపడుతున్నారు. అసలు ఎవరు వచ్చి ఎప్పుడు వచ్చి ఎవరు కాలుస్తుండో ఏమవుతుందో చూసినాం. నిన్న కూడా ఒక సంఘటన జరిగింది పోచారం దగ్గర. అంటే అసలు ఎక్కడ గన్నులు అనేది అసలు విచ్చలవిడిగా దుకాణాలలో దొరుకుతున్న పరిస్థితి ఈ రోజు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరుగుతుంది. కాబట్టి తక్షణమే దీని మీద సమగ్రమైన విచారణ జరపాలి. మేము గౌరవ హైకోర్టును కూడా కోరుతున్నాము. అవసరం అనుకుంటే దీన్ని సుమోటోగా స్వీకరించి అసలు ఈ గన్ను ఏ నుండి వచ్చింది, ఎవరు తీసుకొచ్చారు, ఈ గన్ను లైసెన్సులు గన్నా కాదా, దీనిపైన విచారణ జరగాలి. దీని బాధ్యులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాం. కొండ సురేఖ ఓఎస్డీ కానీ గన్ను ఉందని ఆయన అన్నారు. కాబట్టి వీళ్ళిద్దరు అసలు గన్ను ఎక్కడిది, ఆ గన్ను ఎక్కడి నుండి వచ్చింది, అసలు ఎవరిది, అది ఎవరి గన్ను, మరి కొండ సురేఖ వాళ్ళ కన్నా లేకపోతే ముఖ్యమంత్రి అంచండి రోహిన్ రెడ్డి కన్నా దాని మీద నిజాయితీ తేవాలి. దీని మీద ప్రత్యేకమైన ఒక అవసరం అనుకుంటే డీజీపీ గారు దీని మీద ఒక ప్రత్యేకమైన కమిటీ వేసి దీని మీద నిగ్గు తేల్చాలని చెప్పి ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. గత 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో భారతదేశంలోనే తెలంగాణ రాష్ట్రాన్ని వ్యవసాయ రంగంలో అగ్రగామిగా నిలిపింది కేసీఆర్ గారు. పంజాబ్ రాష్ట్రాన్ని తలదన్ని, కానీ ఈ ముఖ్యమంత్రి బీహార్ రాష్ట్రాన్ని తలదన్ని తెలంగాణ రాష్ట్రాన్ని గన్ కల్చర్ లో అగ్రగామిగా నిలపాలని చూస్తున్నారా? సాక్షాత్ ఒక మంత్రి కూతురు పోలీస్ వాళ్ళని ముందు పెట్టుకొని ముఖ్యమంత్రి పైన అనుచరుల పైన ఆరోపణలు చేస్తే ఇప్పటిదాకా దాని మీద విచారణ లేదు, ఎఫ్ఐఆర్ లేదు. శాంతి భద్రతలు ఎప్పుడు క్షీణిస్తాయండి? శాంతి భద్రతలు యువ ద్వారా క్షీణిస్తాయి, ఒక మతతత్వాలు రౌడీ షీటర్ల ద్వారా. కానీ ఇక్కడేం జరుగుతుంది? ప్రభుత్వంలో ఉన్న ఓఎస్డీలు, ప్రభుత్వంలో ఉన్న మంత్రులే విచ్చలవిడిగా కళ్ళకు కనిపించినట్టు ఇంకా ఓఎస్డీ పాయింట్ బ్లాక్ లో గన్ను పెట్టి 100 కోట్లు డిమాండ్ చేసిరంట. ఉన్న 13-14 మంది మంత్రులకు ఒకరంటే ఒకరికి పడదు, మొత్తం రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేసిరు. ఈ విధంగా శాంతి భద్రతలు క్షీణిస్తే ఏ విదేశీ సంస్థలు రావు. నేనేమంటున్నా, ముఖ్యమంత్రి గారు మీ కళ్ళకుండా గంతలు తెరవండి. మీ మంత్రులు ఏం మాట్లాడుకుంటారో ఒకసారి చూడండి, ఏ విధంగా పరిపాలన కొనసాగిస్తారు. మహేష్ గౌడ్ గారికి ఏం సంబంధము? పార్టీ పరంగా నువ్వు పార్టీని చూసుకో. నువ్వు షాడో ముఖ్యమంత్రివా? మంత్రులు కొట్లాడుకుంటే నీకేం పని? కుటుంబ తగాదాలు ఎక్కడ ఉంటాయండి? కుటుంబ తగాదాలు అంట. కుటుంబ తగాదాలు 4 గోడల మధ్యలో ఉంటాయి. మీరు 4 కోట్ల తెలంగాణ ప్రజల ముందుకు వచ్చి మీరు బట్టలిప్పి కొట్లాడుకుంటారు, దానికి కుటుంబ తగాదాలు అన్నారు. ఒళ్ళు బలిసి మీరు కొట్టుకుంటారు విచ్చలవిడిగా. తెలంగాణ డబ్బుని మీరు దోచుకుంటున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజలకు మీ నిజ స్వరూపం తెలిసింది. దానికి నిదర్శనం రాబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ ప్రభుత్వము అత్యధిక మెజారిటీతో జెండా ఎగరవేస్తుందని సందర్భంగా నేను తెలియజేస్తాను.